పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేశాక మందుల డబ్బాలను అక్కడే పారేస్తారు. లేదంటే ఇంటికి తీసుకొచ్చి ఏదో ఒక అవసరానికి వాడతారు. పంటకు పిచికారీ చేశాక కూడా మందేమైనా మిగిలి ఉంటే ఇంట్లో ఏమూలో వాటిని దాచేస్తారు. 180% మంది రైతులు అదే పని చేస్తారు. అంతేగాని రసాయనాల గాఢత, వాటి వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల గురించి పెద్దగా ఆలోచించరు. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని పట్టించుకోరు. నిన్నటి వరకు గుంటూరు జిల్లా వినుకొండ రైతులు సైతం అలాంటి పద్ధతులే పాటించారు. కానీ ఇప్పుడు అలా కాదు. వాడేసిన పురుగు మందుల డబ్బాలను పోగేస్తున్నారు. ఐటీసీ సాయంతో పొలాల్లో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రీసైక్లింగ్కి తరలిస్తున్నారు. ఇళ్ల వద్ద రసాయన మందుల డబ్బాల నిల్వకి ప్రత్యేక బాక్సులు ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువులను అందమైన సంచుల్లో ప్యాక్ చేస్తున్నారు. పురుగు మందులను రంగురంగుల డబ్బాలతో నింపేస్తున్నారు. రైతులని ఆకర్షించేటంతగా ప్యాకింగ్ సాంకేతికత అభివృద్ధి చెందింది. అయితే ఈ అందమైన డబ్బాల మాటున అనారోగ్యం ముప్పు పొంచి ఉందన్నది రైతులు గుర్తించని వాస్తవం. ఈ సత్యాన్ని గ్రహించిన ప్రముఖ ఐటీసీ కంపెనీ సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. పిచికారీ చేసిన పురుగుమందుల డబ్బాలను రైతులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా పొలాల వద్ద వ్యర్థ డబ్బాల సేకరణ కేంద్రాలని ప్రారంభించింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నూతన విధానంపై రైతులకి అవగాహన కల్పించి వాడేసిన రసాయనాల డబ్బాలు, కవర్లని సేకరణ కేంద్రంలో వేసేలా ప్రోత్సహిస్తోంది. ఎరువులు, పురుగుమందులు చల్లడం, పిచికారీ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఖాళీ అయిన డబ్బాలను సురక్షిత పద్ధతుల్లో నిర్మూలించే సేకరణ కేంద్రాలని వినుకొండ రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో ఎక్కడంటే అక్కడే పారవేసే సంస్కృతికి స్వస్తి చెప్పి విధిగా సేకరణ కేంద్రాల్లోనే పడవేస్తున్నామని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందులు కొట్టి శాలలో వేసేవాళ్ళం అండి. అది వరకు కాల్స్యం అవుతుందని ఇప్పుడు ఈ పెట్టారు ఐటీసీ వాళ్ళు. అందుకని మొత్తం దీంట్లోనే వేస్తున్నారు. అంటే మనం శాలల్లో వేయకుండా ఇళ్లలో లేకుండా తీసుకొచ్చి వేసేస్తామండి. గతంలో అంటే ఇంకా శాలల్లో వదిలిపెట్టేవాళ్ళు, శాలల్లో ఏదో నీళ్ళకి తెచ్చి ఉల్లిగడ్డల కానీ దానికని దీనికని వేసేవాళ్ళు. ఎందుకు వేసుకోవాలంటే ఇంకా కాల్స్యం కాకుండా ఉంటుందని, ఎక్కడన్నా పిల్లోళ్ళు అయినా ఇబ్బంది లేకుండా, పొలం పోయిన వాళ్ళైనా అందుకనేది శాల గట్లమ్మట వేయకుండా తీసుకోవాలి. పొలాల్లోనే కాదు, ఇళ్ల వద్ద కూడా ప్రత్యేక బాక్సులను పెట్టుకునేలా ఐటీసీ సహకారం అందిస్తోంది. పిల్లలకి అందకుండా, రసాయనాల గాఢత తగలకుండా ఇనుప పెట్టెలను రూపొందించి సరఫరా చేస్తోంది. సగం వాడిన మందుల డబ్బాలను వీటిలో భద్రపరుచుకుని ఆరోగ్యానికి హాని లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రైతులు తెలియజేస్తున్నారు. మందు పురుగు డబ్బాలు ఎలా పిల్లలు అంటుకుంటారని దాంట్లో వేసుకోమని ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో పెడుతుండే బాగానే ఉంటుంది. ఇంటి ఎక్కడ లేకుండా, వాసన లేకుండా, కింద పడకుండా దాంట్లో పెట్టి తాళాలు వేస్తున్నారు. బాగానే ఇంకా భయం ఏం లేదంగా. ఆడంటే ఆడ పెట్టేదాన్ని కింద పోయటం, పిల్లలు అంటుకోవటం. ఈ సింథటిక్ థ్రెడ్స్ బ్యాన్ చేసిన తర్వాత మేము సంప్రదాయ మందులే వాడుతున్నామండి. ఇవి కింద ఉంటే పిల్లలు పడేయటం, లేదా పిల్లలు ఏదో లిక్విడ్ వాటర్ అనుకొని తాగటం ఇలాంటివి చేసి అందులో ప్రమాదాలు గతంలో చాలా జరిగి ఉన్నాయి. బాక్స్ పెట్టి పిల్లలకి అందకుండా పైన పెట్టేసి తాళం వేసుకొని మేము దాన్ని జాగ్రత్త బయట వాతావరణం కూడా పొల్యూట్ కాకుండా ఇంట్లో వాతావరణం కూడా ఫ్రెష్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పొలానికి అవసరమైనప్పుడే తీసుకొని స్ప్రే చేసి ఖాళీ డబ్బాలని అక్కడే భూమిలో తవ్వి పాతరేస్తాం. మిగిలిన మందు తీసుకొచ్చి దీంట్లో భద్రపరుచుకుంటామండి. సేఫ్టీకి చాలా ఇది ఉపయోగం ఉండే రైతుకి. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ పారేసేవాళ్ళం. దానివల్ల వాతావరణ కాలుష్యము, వాటర్ పొల్యూషన్, ఇళ్ళలో పడి ఎక్కడ పడితే అక్కడ పెట్టినందువల్ల ఏంటంటే పిల్లలు పడేయటం, కుక్కలు, ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు, ఇటు వల్ల మనకి ఇబ్బంది అయ్యేది. వాడిన తర్వాత కూడా మాకు అక్కడ కలెక్షన్ సెంటర్ ఉంది, దాంట్లో పడేస్తాం. ప్లాస్టిక్ కవర్స్ తో సహా అన్ని అక్కడ పెట్టి మేము కొంచెం ప్రకృతిని కాపాడుకుందామనే ఆలోచనతో రైతులు కూడా ఉన్నాము. విచక్షణారహిత రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం నేల, పంటలకి ప్రమాదం. మోతాదుకు మించిన రసాయనాల పిచికారీ, వాటిని నిల్వ చేసేందుకు వాడే డబ్బాల అరక్షిత పారవేత ఒక్క పొలాలకే కాదు, మనుషులకు అపాయమే. అందుకే ఆ ముప్పు ఎదురుకాకుండా 75 గ్రామాల్లో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఐటీసీ ప్రతినిధులు చెబుతున్నారు. 3 నెలలకోసారి వాటిని సేకరించి రీసైక్లింగ్ చేసే పరిశ్రమలకి తరలిస్తామని వివరిస్తున్నారు. రైతులు వాడినటువంటి పురుగు మందుల ఖాళీల డబ్బాలన్నింటినీ కూడా సేకరించేసి వాటిని రీసైకిల్ ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉన్నాం. మనకి టాక్సిక్ వేస్ట్ సెంటర్ ప్రతి గ్రామంలోనే ఏర్పాటు చేసాం. దీనిలోనే ఆ ఖాళీ డబ్బాలను పడేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క రైతు ఇంట్లో కూడా ఆ సిపిఏ ఎంటీ బాక్సెస్ అని మనం బాక్సెస్ పెట్టాం. ఎంటీ డబ్బాలన్నింటినీ కూడా స్టోర్ చేస్తారు. మన సంస్థ తరపున మన రిప్రజెంటేటివ్ ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ రైతుల అందరి దగ్గర నుంచి ఆ ఎంటీ కంటైనర్స్ అనేవి కలెక్ట్ చేసి లోకల్ గానే ఒక వినుకొండ పరిసరంలోనే మనం ఒక వెండర్ని ఐడెంటిఫై చేసాం. ఆ ఖాళీ డబ్బాలన్నింటినీ
కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాం మనం. వారు దానిని ప్లాస్టిక్ ని అంతా కూడా కరిగించేసేసి రీసైకిల్ చేస్తారు. చిన్నపిల్లలు వాడేటువంటివి భోజనాలు చేయడానికి వాడేటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ కాకుండా, వస్తువులు కాకుండా వేరే విధంగా బ్రూమ్ స్టిక్స్ కి, మనకు చీపుళ్ళకి హ్యాండిల్స్ చేయడానికి అలాంటి వాటికి వాడే విధంగా వాళ్ళు జాగ్రత్తలు అవి తీసుకుంటారు. రీసైకిల్ చేయించినట్లు కూడా మనం సర్టిఫికేట్ అనేది తీసుకుని సబ్మిట్ చేస్తాం. మనకి డెవలప్మెంట్ చేస్తున్న దాదాపు 75 గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఒక సెంటర్ అనేది నెలకొల్పడం జరిగింది. ప్రతి రైతు ఇంట్లో కూడా ఆ ఎంటీ సిపిఐ కంటైనర్స్ దాచి ఉంచడానికి మనం సిపిఐ బాక్సులు అనేది డిస్ట్రిబ్యూట్ చేసి ఫిట్టింగ్ చేస్తున్నాం. పైకి కనిపించని పెద్ద సమస్యకి డబ్బాల సేకరణ అనే చిన్న ప్రయత్నం కాలుష్య కాటుకి చక్కని పరిష్కారం. ఈ చిరు చొరవని ఇతర రైతులు అందిపుచ్చుకోవాలని ఆశిద్దాం.